హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లికేషన్ చేశారో అప్లికేషన్ చేసిన వాళ్ళకి అడ్మిట్ కార్డు సంబంధించినటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ ఉంది అండ్ మీ సిటీ అనేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. దానిని బట్టి మీ యొక్క అడ్మిట్ కార్డు కూడా ఎప్పుడు ఏ రోజు వస్తుంది అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు అన్నట్టు. సో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఎస్ఎస్సి జీడీ కనుక ప్రిపేర్ అవుతున్నారు, ఈసారి జాబ్ సాధించాలనుకుంటే అట్లీస్ట్ మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ మనకి యూఎఫ్జే యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ టెస్ట్ సిరీస్ మీకు అయితే చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా మీరు యొక్క టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. జస్ట్ మీకు 99 రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటే అది పెద్ద మనకి చాలా 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 వాల్యూబుల్ అయినటువంటి కంటెంట్ కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా రిపబ్లిక్ డే స్పెషల్ ఇప్పుడు ఆఫర్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చెప్తుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసండి. ssc.gov.in అన్నట్టు. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మీరు ఇంతకుముందుకి అప్లికేషన్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా చేశాక మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నట్టు, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా చూసిన తర్వాత పైన ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, అక్కడ తర్వాత పాస్వర్డ్ అండ్ అదేవిధంగా క్యాప్చా అడుగుతుంది. మీకు పాస్వర్డ్ తెలియకపోతే మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేసి మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు రికవర్ చేసుకోవచ్చు. సో నేను ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్. సో మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే వెంటనే ఇలా అయితే వచ్చేస్తాం అన్నట్టు. వాస్తవానికి ఎస్టర్డే నైటే మీకైతే ఆ వీడియో ఏదైతే బ్రౌజర్ ఉందో చెక్ చేసుకునేది నేను అప్లోడ్ చేయాలి. బట్ ఏంటంటే ఆ టైంలో రావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంటారు. రావట్లేదు రావట్లేదు అని అంటుంటారు కాబట్టి నేను అది చెప్పలేదు. బట్ ఇలా వచ్చేసాక మీకు ఇక్కడ ఏంటంటే అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి, గ్రీన్ కలర్ ఉంది కదా, దీనిపైన అయితే మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా వచ్చాక ఎగ్జామినేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏపీఎఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసాం. చేశాక ఇక్కడ సెలెక్ట్ పైన చూడండి, ఇక్కడ చాలా మంది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. 2025 క్లిక్ చేయాలా, 24 క్లిక్ చేయాలని. 2025 అయితే క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంది కదా, చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత రూల్ నెంబర్ ఉంటుంది, తర్వాత మనకి యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంది, ఏ షిఫ్ట్కి ఉంది, టైం ఎప్పుడు, లొకేషన్ ఇక్కడ అన్నీ ఉంది. ఓకేనా, ప్రతిదీ కూడా చూసుకోవచ్చు అన్నట్టు. మనకి అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ డేట్, సిటీ ఇవన్నీ చూపిస్తాయి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇక ఫిబ్రవరి 4 నుంచి మనకి 25 మధ్యలో ఉంటాయి కదా. సో అందులో మీకు ఏ రోజైనా ఉండొచ్చు. అయితే మనకి ఒక డేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 4 ఉంది కదా, ఇక్కడ ఇది 6th ఉంది కదా, ఇక్కడ 6 ఉందంటే ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పటి నుంచి వస్తాయని అంటే మనకి ఫిబ్రవరి 2 డేట్ నుంచి వస్తాయి. అంటే బిఫోర్ 4 డేస్ నుంచి మనకి ఒక అడ్మిట్ కార్డ్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అది కూడా ఈవినింగ్ 6 తర్వాత నుంచి చేసుకోవచ్చు. ఓకేనా, అంటే సెకండ్ డేట్ ఈవినింగ్ 6 తర్వాత వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం తెలుస్తుంది, అడ్మిట్ కార్డ్‌లో పర్టిక్యులర్ సెంటర్ తెలుస్తుంది. అంటే మనకి సిటీ తెలుసు, ఇక్కడ ఏ సిటీలో పడిందని తెలుసు. మనం డిసైడ్ అవుతాం హైదరాబాద్ అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్‌గా దూరం ఉన్నవాళ్ళు. సో పర్టిక్యులర్ ఏ లొకేషన్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది, సో అప్పుడు మనకి అడ్మిట్ కార్డ్‌లో ఉంటదన్నట్టు. ఓకేనా, సో రిమైనింగ్ అన్నీ కూడా మనకైతే తెలిసిపోయాయి. ఏ రోజు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది మనకి క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఈ విధంగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయని చెప్పా కదా, ఆ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ షిఫ్ట్ వైజ్ వారిగా నేనైతే మీకైతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ రివ్యూస్ ఏదైతే ఉంటాయో ఆ రివ్యూస్ అయితే మీకైతే అందిస్తూ ఉంటాను. ఓకేనా, రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఓకే, ఆల్ ది బెస్ట్.